కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చింది. అప్పుడు మా ఆయన చచ్చిపోయినాడు. పాప ఇంత పాప ఉండేది. ఏ పాప? ఈ పాప. కరోనా చనిపోయినప్పుడు మీ పాప ఎంత ఉండేది? ఎంత ఉండేదా? ఇంత ఉండింది. ఇప్పుడు వాళ్ళు అంత అయిందా? 10th పాస్ అయ్యావా? సెకండ్ క్లాసా ఫస్ట్ క్లాసా? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ వచ్చావు. మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి? 16 వచ్చాయి మ్యాథ్స్. 16 మార్కులు రావడం ఏంటి? 16 పాయింట్సా 16 మార్కులా? ఎలా 100కి ఎన్ని మార్కులు వచ్చాయి మ్యాథ్స్? గుర్తు లేవా? మళ్ళీ నువ్వు ఫస్ట్ క్లాసా? చూసి రాస్తావా ఏంటి? అప్పుడు నీ ఏజ్ ఎంత? 4 సంవత్సరాలు ఉంటాయి. 4వ తరగతిలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుంది. 4 సంవత్సరాల క్రితం జరిగిన ఎగ్జామ్స్ మాత్రం గుర్తులేదా నీకు? నీ పేరు కూడా గుర్తుంది. మీ నాన్న పేరు? కేదార్ దేవుడు. మీ అమ్మ పేరు? కేదార్ వచ్చి. మధ్యాహ్నం ఏం తిన్నావు? గుడ్డన్నం తిన్నా. గుడ్డన్నం తిన్నావా? నిన్న మధ్యాహ్నం ఏం తిన్నావు? ఉట్టిసారండి. ఉట్టిసారు. రాత్రి ఏం తిన్నావు? చిక్కుడుకాయ. నీ మార్కులు ఎన్ని వచ్చాయి? చదివిస్తాను నువ్వు రా. జాయిన్ చేద్దామంటే మరి పాప ఉంటుంది ఉండదు. ఉంటావా? మా అమ్మ లేదు. మీ అమ్మని కాలేజీలో జాయిన్ చేసుకున్నావురమ్మా. నువ్వు ఒకరితో వెళ్ళాలి కాలేజ్కి. తినండి, తిను. బాగుందా? బిస్కెట్ ప్యాకెట్ 500 రూపాయలు. డబ్బులు తెచ్చండి వెళ్ళి. మీ అమ్మాయి తెలివైందే, అవన్నీ అబద్ధాలు చెప్తుంది. గుర్తులేదు అవన్నీ. నేను గెస్ట్ చేస్తాను. చిన్నప్పుడు నీకన్నా బాగా నటించేదాన్ని. ఇప్పుడు అందుకే యాంకర్ అయ్యాను. అమ్మ మీ పేరేంటమ్మా? కేదార్ అచ్చయ్యమ్మ. అచ్చయ్యమ్మ. కేదార్ సీతమహాలక్ష్మి. ఈవిడేమవుతారు? అమ్మ. సీతమహాలక్ష్మి పేరు బాగుంది. మీ ఇల్లేనా? వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? అప్పుడు కాసి ఉంటున్నాం. అప్పుడంటే ఎప్పుడు? మా ఆయన చచ్చిపోండు. కరోనా ముందు కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చింది. అప్పుడు మా ఆయన చచ్చిపోయినాడు. పాప ఇంత పాప ఉండేది. ఏ పాప? ఈ పాప. కరోనా చనిపోయినప్పుడు మీ పాప ఎంత ఉండేది? ఎంత ఉండేదా? ఇంత ఉండింది. ఇప్పుడు వాళ్ళు అంత అయిందా? చచ్చిపోయింది. ఎవరు? మా ఆయన చచ్చిపోండు. చచ్చిపోతే ఈ పాప చదువుకోవడానికి గొప్ప ఇబ్బంది అయిపోయేవాళ్ళు. అలాగా తోముకి చదివించుకోలేకపోయి ఆ బడిలోనే ఎత్తే చదువుకొని వీళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయేది మా పాప. ఓకే. ఇబ్బంది అయిపోతే 10 చదివింది. కరోనా టైంకి చదివింది. అప్పుడు కాసి మా యజమాని చచ్చిపోండు. నేను చదివించలేనని తోమికి లేకపోయి చదివించలేదు. మీ ఆయన ఏం పని చేసేవారు? మా ఆయనకి భూమి లేదు, ఏది లేదు. వెళ్తే కొండకెళ్ళి కర్రలు తెచ్చుకొని అమ్ముకుండోడు. అది తెచ్చి గడుపుకొని బియ్యం తెచ్చుకొని మరగబెట్టుకుండోడు అంతే. మీరేం పని చేస్తారు? ఎక్కడన్నా ఉడుపులు ఉంటే ఉడుపులకి వెళ్ళి బొరుగు పట్టుకొని ఎక్కడ గుప్పులకి వెళ్ళి బతకడమే. అదే మాకి. కరోనా టైంకి నీ ఏజ్ ఎంతరా? మీ నాన్న చనిపోయే టైంకి? 13. అప్పుడు 10th చదువుతున్నావా? 14 సంవత్సరాలు ఉంటాయి. 10th పాస్ అయ్యావా? కరోనా పాస్ కదా, పాస్ అయిపోయి ఉంటావులే. కాదు, మామూలుగా ఇది అది మా ఆయన మాటకి అప్పుడు చచ్చిపోండు. తర్వాత పాస్ అయింది. ఎన్ని వచ్చాయి మార్కులు? 385 వచ్చాయి. 385. సెకండ్ క్లాసా ఫస్ట్ క్లాసా? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ వచ్చావు. మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి? 16 వచ్చాయి మ్యాథ్స్. 16 మార్కులు రావడం ఏంటి? 16 పాయింట్సా 16 మార్కులా? ఎలా 100కి ఎన్ని మార్కులు వచ్చాయి మ్యాథ్స్? గుర్తు లేవా? మళ్ళీ నువ్వు ఫస్ట్ క్లాసా? చూసి రాస్తావా ఏంటి? లేదండి. 4 ఏళ్ళ క్రితం వచ్చిన మార్కులు నా చిన్నప్పుడు మార్కులు నాకు గుర్తున్నాయి. చదివావా? చదివింది. నేను చెప్తానమ్మా. వాళ్ళ నాన్న అప్పుడు అలా కొండకెళ్తుండగా పాప తీసుకొని వెళ్తుంటే కొబ్బరికాయము తీయపోయి ఇలా కొట్టేండు. కొడితే నెత్తికట్ పడిపోయింది. పాపకి సరిగ్గా రాదు. మర్చిపోయిందా? మర్చిపోయింది.
కొబ్బరికాయ మట్టుకు చచ్చిపోనమ్మ, కొబ్బరికాయ నెత్తిలో పడిపోయింది. 3వ సంవత్సరం ఉంటుంది. అప్పుడు మా అమ్మ గొప్పకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే కొండకి ఆవిడ ఇంటికాడ ఆవిడ లేదనేసి కొబ్బరికాయ తీస్తాననేసి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్తే అక్కడ కూకో అమ్మ అనేసి మాడి చెట్టు కాడ కూకోబెట్టి మా నాన్న చెట్టు ఎక్కాడు. కొబ్బరి చెట్టు కాయలు ఏరుతుంటే అది అటు వెళ్ళకుండా నా అక్కడికి వచ్చేసి తైలేసింది. బుర్రకాయ కొట్టేసింది. అప్పుడు కిందన పడిపోయాను. అప్పుడు మా నాన్న కొబ్బరికాయ కొట్టేసి తాగి పిస్తే తెలివి వచ్చింది. అప్పటికి 10th క్లాస్ రాసావా? చిన్నపిల్లని. చిన్నపిల్ల అప్పుడు జరిగింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అప్పుడు నీ ఏజ్ ఎంత? 4 సంవత్సరాలు ఉంటాయి. 4వ తరగతిలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుంది. 4 సంవత్సరాల క్రితం జరిగిన ఎగ్జామ్స్ మాత్రం గుర్తులేదా నీకు? అవన్నీ మర్చిపోతానండి. అన్నీ మర్చిపోయావా? 3వ తరగతిలో ఉన్నది గుర్తుంది, 14 సంవత్సరం అప్పుడు జరిగింది గుర్తులేదా? పేరేంటి? సీతమ్మలక్ష్మి. సీతమ్మ. నీ పేరు కూడా గుర్తుంది. మీ నాన్న పేరు? కేదార్ దేవుడు. మీ అమ్మ పేరు? కేదార్ వచ్చేయమ్మ. నీ మార్కులు ఎన్ని వచ్చాయి? 385. మా లెక్కల మార్కులు ఎన్ని వచ్చాయి? మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి? మధ్యాహ్నం ఏం కూర తిన్నావు? చెప్పు, పర్లేదు. ఇప్పుడు మర్చిపోయినట్టు నటించుకు, తెలిసిపోయిందిలే. కానీ మధ్యాహ్నం ఏం తిన్నావు? గుడ్డన్నం తిన్నాను. గుడ్డన్నం తిన్నావా? నిన్న మధ్యాహ్నం ఏం తిన్నావు? ఉట్టిసారండి. ఉట్టిసారే. మొన్న ఏం తిన్నావు? రాత్రి ఏం తిన్నావు? రాత్రి చిక్కుడుకాయ. చిక్కుడుకాయ తిన్నావు. నీ లెక్కల మార్కులు ఎన్ని వచ్చాయి? మార్కులు పెడతాను. తెచ్చు. మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి మార్కులు? 73. 73 వచ్చినాయా? ఇంగ్లీషు? 68. నీవేనా ఎవరిదేనా? నాది. నాదే. నీదేనా? 73 మార్కులు వచ్చిన మ్యాథ్స్ అమ్మ ఇవి ఎలా మర్చిపోతావు? చిన్నప్పుడు జరిగిన 3 ఏట 4 ఏట జరిగిన ఇన్సిడెంట్ నీకు గుర్తుంది? నీ ముందున వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి? 585. 585. నీ వెనక ఉన్న వాళ్ళకి? ఏమో తెలియదు. నీ పక్కన ఉన్న వాళ్ళకి? 585 వచ్చాయి. నీ మార్కులు మాత్రం నీకు గుర్తులేదా? వీళ్ళిద్దరు నీ ఫ్రెండ్సా? 500 వచ్చిన వాళ్ళు కాదండి. మరి ఎలా తెలుసు వాళ్ళ మార్కులు నీకు? ఇది ఊరు రాసంపేట. మరేం బయటకు వెళ్ళి ఉద్యోగం ఏం చేస్తావా? మంచి మార్కులు వచ్చాయి కదా. ఉద్యోగం తెలీదా? ఉద్యోగం చేస్తావా, చదువుకుంటావా? చదువుకుంటా. ఏం చదువుతావు? ఇంటర్. ఏ గ్రూప్ తీస్తావు? టీచర్. టీచర్ చదువుతావా? టీచర్ చదవాలంటే ముందు ఏం చదవాలి? బీఈడి. దానికన్నా ముందు ఏం చదవాలి? హెచ్ఈసీ చదవాలా? ఇంటరు? సిఈసీయా? చదువుతావా? మరి అయితే రా, మరి వెళ్దాం, కాలేజ్ జాయిన్ చేస్తుందా? ఏమైంది? ఏడుపు వస్తుంది కదా. నీకు ఎంతమంది పిల్లలు? పాప ఒక్కరితే. పెళ్లి చేస్తారా లేకపోతే చదివిస్తారా? చదివించడానికి తోమి లేదు, చదివించడానికి. మీ అలాగే అమ్మాయి తెలివైందే, అవన్నీ అబద్ధాలు చెప్తుంది, గుర్తులేదు అవన్నీ. నేను గెస్ట్ చేస్తాను. చిన్నప్పుడు నీకన్నా బాగా నటించేదాన్ని, ఇప్పుడు అందుకే యాంకర్ అయ్యాను. చదువు విషయంలోనే బాగా నటించేదాన్ని అనమాట. నాతో పాటు వచ్చేస్తావా? నువ్వు నాకన్నా మంచి యాంకర్ అవుతావు, అబద్ధాలు ఆడితే మంచి యాంకర్ అవుతావు. చెప్పమ్మా, ఏంటి నీ పరిస్థితి ఏంటి చెప్పు. నా పరిస్థితి ఏంటంటే మా ఆయన చచ్చిపోండు, అందుకే నేను చదివించుకోలేకపోయి, తోమికి లేకపోయి చదివించుకోవడం మా నేను ఆ ఇంటికాడ ఉంచుకున్నాను. గవర్నమెంట్ కాలేజ్కి వెళ్తే సరిపోతుంది కదా, ఏవో కొంచెం ఛార్జీ డబ్బులు, బుక్స్కి ఏవో తక్కువ ఫీజు అవుతుంది కదా. మార్కులు బాగానే వచ్చాయి కదా, ఏదో రకం ఎలాగొచ్చాయని వాళ్ళు అడగరు. అట్లీస్ట్ ఇంటర్ కంప్లీట్ అయినా అయిపోతే కొంచెం బాగుండునేమో కదా అమ్మాయికి. మరి జాయిన్ చేస్తారు ఇప్పుడు సిటీలో? జాయిన్ చేద్దామంటే మరి పాప ఉంటుంది, ఉండదు. ఉంటావా? మీ అమ్మని కాలేజీలో జాయిన్ చేసుకున్నావురమ్మా. నువ్వు ఒకరితో వెళ్ళాలి కాలేజ్కి. నువ్వు లేకపోతే మీ అమ్మాయి చదవదంట. అది మరి చదువుకోవాలి. మరి నేను చెప్తున్నాను, మరి చదువుకోమనేసి చెప్తున్నాను. మా నాన్న లేడు కదా, నీకు చదివించలేవమ్మా, నీకు తోమికి లేదు, ఎలా చదివిస్తావు అనేసి అనుకొని ఉండిపోయింది. ఇంత మంచి మార్కులు వచ్చినందుకు ఫ్రీ సీట్లు ఇస్తారు. ఫ్రీ సీట్ రాలేదు ఎందుకు మరి?
ట్రై చేయలేదు అసలు మీరు అసలు? చేయలేదు. ఈ లోపల ఉండిపోయారు. మాకెవరు లేరు, మా కొడుకు లేరు, కొమ్మ లేరు. పాప పట్టుకొని నేను ఉండాలి. నాకెవరు ముందుకు వచ్చి చేసిన దిక్కు లేదు కదా. ఐడియా ఇచ్చేవాళ్ళు లేరు. లేరు. అందుకే ఇలా ఉండిపోయారు లోపల ఊర్లో. మీరు అలా ఐడియా లేక ఉండిపోయారు. ఈ పాపకు కూడా చదవాలని ఇంట్రెస్ట్ ఉండుంటే ఇంకేదో రకంగా చదివి ఉండేది. ఉండేది. నాన్న లేరని నువ్వు ఒక్కతో ఉన్నావని ఏం కాదు, చదువుకోవాలని ఆశ ఉంటే ఇంకా మనకే ఎక్కువ చదువుకోవాలి, బాగా ఉద్యోగం చేయాలి అన్న ఆశలు ఉండాలి. అవును. ఇప్పుడు నువ్వు ఇలా ఖాళీగా కూతుర్ని పెట్టుకుని ఉంటే నీకు సగం ఖర్చే కదా. అవును. అదే చదువుకొని ఏదో చిన్న ఉద్యోగం చేసింది అనుకో నీకు తోడు ఉంటుంది కదా. మరి అలా ఆలోచించాలి కదా నువ్వు. సీతమ్మలక్ష్మి, అమ్మకి సాయం చేసేటట్టు ఉండాలి కదా. కూలి పనికి ఏమైనా వెళ్తుందా పోనీ ఇంట్లో ఉండి? ఏదైనా పనికి వెళ్తుందా? పనికి వెళ్తాను. ఎంత ఇస్తారు? 200. 200 ఇస్తారు. సో ఆ విధంగా ఉపయోగపడుతున్నావు తల్లికైతే, అంతేనా? చదువుకోకుండా ఇలా ఉపయోగపడుతున్నావు. చదివిస్తాను రా. అగా ఆ పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. నీకన్నా దారుణంగా ఉండేది మొదట్లో, ఇప్పుడు మాకన్నా సూపర్ అయిపోయింది. మర్చిపోనండి, వచ్చినాయి అన్ని మర్చిపోను. పర్వాలేదు, మేము నేర్పిస్తాం. మాకు ఆ మాత్రం ఓపిక ఉంది. ఫస్ట్ నుంచి చదువుకు. ఏమైంది మళ్ళీ 10th ఫస్ట్ నుంచి చదువు. ఏడ్ చేసేటట్టు ఉన్నావు, ఏడవకలే. నువ్వు ఇక్కడే ఉండు. నీకేం కావాలనేది తర్వాత మళ్ళీ మేము ప్లాన్ చేసి చెప్తాము, సరేనా? బియ్యం వస్తున్నాయా మీకు? 10 కేజీలు వస్తున్నాయి. 10 కేజీలు వస్తున్నాయి. మీరు కూడా కూలికి వెళ్తున్నారు? కూలికి వెళ్తాం. ఇద్దరు వెళ్తున్నారు. ఆ వచ్చిన డబ్బులతోనే మీకు గడుస్తుంది. అలాగే గడుపుకుంటున్నాము. మీకు ఫంక్షన్ వస్తుంది, గవర్నమెంట్ ఫంక్షన్ 3000 రూపాయలు. పెళ్ళి ఎప్పుడు చేస్తారు పాపకి? పెళ్ళి ఎవరు వస్తే చేస్తాం. మరి పెళ్ళి వాళ్ళు రాకపోతే పెళ్లి సంబంధం చూడమంటావా కొన్ని? వద్దండి. ఏ పడుతున్నావు? ఇష్టం లేదు పెళ్ళి అంటే కదా నీకు? చేసుకోవు కదా పెళ్ళి అసలు? వచ్చే సంవత్సరం వచ్చి చూస్తాను నేను ఎవరింట్లో ఉంటావు. అంటే పెళ్ళి మీ అమ్మ చూసిన సంబంధం చేసుకోవు కదా? మా అమ్మ చేసింది చేసుకో. మీ అమ్మ చూసింది చేసుకోవు? చూసింది చేసుకుంటా. మీ అమ్మ చూసిందే చేసుకుంటావు. ఓహో, నువ్వు చూసుకోవు? వద్దు, మంచి అమ్మాయివి. సరే, నువ్వు మంచిదానివే నిజంగానే. బియ్యం ఇస్తాను, తీసుకోండి. ఇది బిస్కెట్ తిందామా? తిందామని. నీ చేత్తో నాకు ఒకటి చింపి. తినండి, తిను. బాగుందా? బిస్కెట్ ప్యాకెట్ 500 రూపాయలు. డబ్బులు తెచ్చండి వెళ్ళి. 500. ఒక బిస్కెట్ కాస్ట్ 500. చెప్పకపోయి ఉండుంటే బాగున్నావు. చింపేశారు కదా. ఎటు వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? మీకు ఏమర్థమైంది? బిస్కెట్ ప్యాకెట్ చింపారు, తినేశారు కదా. డబ్బులు 500 అంటున్నాను. మేము ఇయ్యాలా? మరి ఎక్కడికి ఏమర్థమైంది? నేను వెళ్ళిపోతున్నావు. నాకు అర్థం అయిపోయి. మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి వెళ్ళింది మీ అమ్మ? తెచ్చమ్మా, డబ్బులు తెచ్చివా? వెళ్ళి తెచ్చిరా, డబ్బులు తెచ్చి వెళ్ళిపోతాం. మామూలుగా అయితే 1000 రూపాయల ప్యాకెట్. నాకు ఒకటి తీసుకున్నాను కదా అని 500 డిస్కౌంట్ ఇచ్చాను మీకు. తీసుకురామ్మా, మరి టైం అయిపోతుంది. మేము వైజాగ్ వెళ్ళాలి. చూడే. ఎవరు తినేమన్నారు మిమ్మల్ని? బిస్కెట్ ఇస్తే తినేయడమేనేంటి? తీసుకురండి వెళ్ళి. ఐదు వందలు తీ బాబు, ఇస్తాను. అమ్మ మరి 500 లేవు, ఇలా చేయాలి. ఎంత ఉన్నాయి మరి? ఎంత లేవు ఇప్పుడు చూసినందుకు లేవు. లేవు. ఎంతో కొంత ఉండాలేమో. బిస్కెట్లు తింపేసి తినేసిన తర్వాత డబ్బులు లేవంటే ఎలా? మరి తెలియపోయే చేసాను. అమ్మ అలా కుదరదు. మరి నేను కూలికి వెళ్తున్నారు కదా, 200 సంపాదిస్తున్నారు ఇద్దరు. ఆ బిస్కెట్ ప్యాకెట్ కొన్నందుకు మీకు బియ్యం ప్యాకెట్ కిరాణా సామాన్లు ఫ్రీ. వీటికి డబ్బులు లేవు.
ఇవి ఫ్రీయే. రమ్మరా, తొందర రమ్మ, టైం అయిపోతుంది. మేము ఆ డబ్బులు పట్టుకొని మేము వైజాగ్ వెళ్ళాలి. కొందరు పంత ఇయ్యప్ప. అమ్మ ఏమ్మా, ఎంతసేపు ఏంటి? తొందరగా వెళ్ళి తీసుకురండి. 100 రూపాయలు కదా, 500 కావాలి నాకు. ఆ పద్ధతి కాదు కదా. అలా తినేసిన తర్వాత డబ్బులు ఇవ్వకన్నా ఉంటే అలా చెప్పండి. ఆ, 500. కూర్చో. అయిపోయి సీతమహాలక్ష్మి, ఇంట్లో నుంచి బయటికి రావాలి దెబ్బకి. ఎంత దొరికాయి? దొరకలేదండి. ఇంట్లో డబ్బులే లేవా? లేవండి. అదేంటి అసలు ఇంట్లో డబ్బులు లేకుండా ఉన్న 100 రూపాయలు కూడా లేవా? అదేవాళ్ళుగా కూలి చేసుకున్నది ఎప్పుడు తప్పుడు అయిపోతుందమ్మా, ఇంకేటి ఉంటాయి. నేను వెళ్ళావు కూలికి? నిన్న వెళ్ళలేదు, ఇదిగో కూలికి వెళ్ళాను, ఇయ్యలేదు. ఇంట్లో డబ్బులు అయితే లేవు. 100 రూపాయలు కూడా లేవు, అంత ఎతికినా కూడా. అన్ని బట్టల కింద ఎందుకు పెడుతున్నారు డబ్బులు? ఇంకా అలాగే అయితే మీరు ఏ బట్టలు ఏవో తీసినప్పుడు ఉన్నవి కూడా ఎక్కడికి ఎగిరిపోతాయి. ఏ పర్సో ఏదో జిప్పు లాంటిది ఏదో పెట్టుకోవాలి కదా, ఉన్న డబ్బులైనా. చెత్తల దాంట్లో డబ్బులు పెడితే లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదు. మీ చేత ఊరికినే ఏమీ వెతికించలేదు. మీ పరిస్థితి తెలియడం కోసమే జనాలకి నేను మీ చేత వెతికించాను అని మీకు అర్థం కాదులే. సో చూసే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి. సో అది 200 కాదు కదా, 100 రూపాయలు కూడా వెతకడానికి ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. ఏ పూటకి కూలికి వెళ్తే ఆ పూట మాత్రమే వీళ్ళు బ్రతకడానికి ఆస్కారం అవుతుంది. వీళ్ళు కష్టపడితే వీళ్ళు పొట్ట నిండుతుంది, లేకపోతే లేదు. సో అది ఫ్రెండ్స్, వీళ్ళ పరిస్థితి అయితే ఇది అనమాట. అందుకనే నేను ఇలాంటి ఫ్యామిలీల కోసం ఎంత దూరమైన ప్రయాణాలు చేసి వీళ్ళకి ఏదో చిరు సంతోషం కోసమని బియ్యము, ఈ రేషను అవన్నీ ఇచ్చి వీళ్ళు సంతోష పెడుతున్నాను. 500 అప్పు చేసావు కదా బిస్కెట్ ప్యాకెట్ కోసం. మళ్ళీ ఎలా తీరుస్తావు ఆవిడకి? మరి కూలికి వెళ్తేనే తీర్చాలి. కూలికి వెళ్ళి తీర్చాలి. అయ్యయ్యో, మీ అప్పు తీర్చుదామంటే నేను కూడా డబ్బులు తేలనట్టున్నానే. నా దగ్గర 200 ఉన్నాయి, ఇస్తారా? ఆవిడకి అప్పు తీర్చేస్తారా? వద్దా? ఏరా మళ్ళీ అడుగుతానన్నా బిస్కెట్ ప్యాకెట్ లాగా. 200 అయితే వద్దు, అంతే కదా? వద్దన్నా ఆస్కల్ కన్నా. అమ్మా, ఆవిడకి కూడా మేము డబ్బులు ఇచ్చి పంపించాము. ఆవిడ దగ్గర నువ్వేం అప్పు చేయలేదు, మళ్ళీ తొందరపడి ఇచ్చావు కనుక ఆవిడ తీసుకోదులే ఎలాగో. కానీ ఆవిడ చేత కూడా డబ్బులు ఇచ్చి పంపించింది నేనే వెనక నుండి, సరేనా? ఆ బిస్కెట్ ప్యాకెట్లు తిన్నందుకు మేము డబ్బులు ఛార్జ్ చేయలేదు. మీ పరిస్థితి ఎలా ఉంటుందని జనాలకు అర్థమయ్యేటట్టు తెలియజేశాను అనమాట. అది సీతమహాలక్ష్మి, నువ్వు చాలా మంచి అమ్మాయి అని మీ గ్రామ సర్పంచ్ గారు అన్నారనమాట. అందుకని వెతుక్కుంటూ వచ్చాను. నేను ఎలా ఉంటావు, ఎలా మాట్లాడుతావు చూద్దామని వైజాగ్ నుంచి వచ్చాను. బాగున్నావు, మంచిగా ఉన్నావు, బాగా చదువుకొని ఉండుంటే బాగుండే. కొంచెం ఇంటర్ అలా ఏంటి కాకి కావు ఉంటుంది. బిస్కెట్ కావాలండి, అంత టేస్ట్ చేసింది అది కూడా ఇందాక. ఇవ్వకండి ఎవరికి, కాకి కూడా ఇవ్వద్దు, సరేనా? వెళ్ళరానా? వెళ్ళొస్తాను, సంతోషంగా ఉండండి, బాయ్.